న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడవరపు భద్రం దొర ఆధ్వర్యంలో మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పేదలకు చీరలు, దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హీరాలాల్, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు భావన రమేష్ బాబు, పెరవలి మండలం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొద్దన లక్ష్మణరావు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు దారపురెడ్డి సుజాత, మాజీ కౌన్సిలర్ జీవీవి సత్యనారాయణ, కొనిజేటి నారాయణ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అన్వర్ ఖాన్, తివనాని వెంకటరమణ, పుచ్చకాయల వరప్రసాద్, షేక్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం అండి. నా పేరు మేడవరపు భద్రం దొర. ఈరోజు మహానేత జయంతి సందర్భంగా మా పార్టీ కార్యాలయం నందు మేము చేయడం చాలా గొప్పగా భావిస్తున్నామండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అన్న ఆయన తరతరాల జనానికి గుర్తుండిపోయే వ్యక్తి అండి. ఉదాహరణకి ఫ్యూచర్ అంబులెన్స్ పెట్టి పథకం అవలంబించిన తర్వాత చాలా మంది కలెక్టర్లు, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్, ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా స్థిరపడ్డారండి. ఆయన పెట్టిన ఫ్యూచర్ ఎంబేస్మెంట్ తర్వాత పోలవరం ప్రాజెక్టు స్థాపించింది, నిధులు కేటాయించింది కూడా ఆయనేనండి. భావితరానికి అలాంటి నాయకులు లేకపోవడం మనం చేసుకున్న దౌర్భాగ్యం అండి. సో ఆవిడ రక్తం పంచుకున్న శర్మారెడ్డి గారు రాష్ట్రానికి సీఎం అవుతారని చెప్పి మేము గట్టిగా నమ్ముకుంటున్నామండి. రానున్న రోజుల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు అవసరం ఎంత ఉందండి. భావి తరాలకి ఆయన చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సందర్భంగా ఈ వృద్ధులకి దుప్పట్లు, చీరలు పంచిపెడతాం మహాభాగ్యంగా భావిస్తున్నామండి. ఈ సందర్భంగా విడద ప్రజాగానికి మా విజ్ఞప్తి అండి. ఇంతమంది వస్తాయండి, ఆధార్ కార్డు లేవని, రేషన్ కార్డు లేవని, రేషన్ సరిగ్గా రావట్లేదని, ఇవ్వట్లేదని వస్తున్నాయండి. దీని మీద మేము రేపు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ కలిసి ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తామని చెప్పి ఈ మనస్ఫూర్తిగా మీడియా సమస్యల నేను వినగించి ఉన్నానండి. 108 అని కుయ్యి శబ్దాలు లేవండి. ఇప్పుడు ఆ మహానుభావుడు ఉన్నప్పుడు 108, ఆరోగ్యశ్రీ, ఫీజు రమేశ్వరుడు ఇవన్నీ ఒకటి కూట ప్రభుత్వం తీసేస్తాయండి. రానున్న రోజుతో ప్రధానమంత్రి అయితే మళ్ళీ ఆ పథకాలన్నీ ఆశించి కొనసాగుతాయని చెప్పి మేము గట్టి నమ్ముతూ ఉన్నామండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, నాయకత్వం, టీకే విశ్వేశ్వరరెడ్డి నాయకత్వం, రెడ్డి గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు.